హలో! డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో యాక్టర్ ప్రియదర్శి 'కోర్ట్' సినిమా సక్సెస్ తర్వాత నటించిన సినిమా 'సారంగపాణి జాతకం'. ఈ సినిమా ఎలా ఉందని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ స్మాల్ బాయ్ 360కి. సారంగపాణి జాతకం ఈ సినిమా స్టోరీ లైన్కి వస్తే, జాతకాల్ని ఎక్కువగా నమ్మే మన హీరో ప్రియదర్శి ఆ జాతకం వల్ల తన లైఫ్లో మారిన చేంజెస్, తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని ఈ సినిమాలో చూపించారు. అండ్ ఆ ప్రాబ్లమ్స్ తర్వాత తను సక్సెస్ అయ్యారు అనేదే ఈ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్స్కి వచ్చేసరికి మన ప్రియదర్శి యాక్టింగ్ వచ్చి చాలా సటిల్గా, చాలా నీట్గా చేశారు. చాలా బాగుంది. అండ్ ప్రియదర్శికి ప్యారుగా నటించిన రూప, మిస్టర్ ప్రెగ్నెంట్లో నటించిన రూప ఈ సినిమాలో లీడ్గా నటించింది. తనకి ఉన్న రోల్లో తను చాలా బాగా నటించింది. వైవ హర్ష సెకండ్ హాఫ్లో తను చాలా ఫన్ జనరేట్ చేశారు. అండ్ వెన్నెల కిషోర్ ఫస్ట్ హాఫ్ ఫుల్గా తన ఫన్తో చాలా బాగా ఫన్ జనరేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఫుల్గా చాలా నవ్వులతో ఈ సినిమా నడిచింది. అవసరాల శ్రీనివాస్ ఆస్ట్రాలజర్గా బాగా చేశాడు. అండ్ క్లైమాక్స్లో తనిఖ వల్లభని వచ్చే కొన్ని క్షణాలు బాగా ఉంది. అది కాకుండా ఈ సినిమాలో నెగిటివ్స్ ఏంటంటే, ఈ సినిమాలో ఇంద్రగంటి మోహనకృష్ణ కాడి నుంచి జెంటిల్ మ్యాన్, అష్టాచమ్మ లాంటి ఒక సినిమా వచ్చిన తర్వాత, చాలా స్ట్రగుల్స్ తర్వాత వచ్చిన సినిమా ఈ సారంగపాణి జాతకం. ఒక కంబ్యాక్ ఇస్తారు అనుకుంటే డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వలేదని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో చాలా వీక్గా నరేట్ చేసింది. తన స్టోరీని చాలా డిసప్పాయింట్ చేసింది. అండ్ మ్యూజిక్ వచ్చి ఏది అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. అండ్ క్లైమాక్స్ వచ్చి టూ రషీగా అనిపించింది. అండ్ స్టోరీ వైజ్ చూస్తే ఒక మంచి కాన్సెప్ట్ని చాలా అవుట్డేటెడ్గా డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ గారు తీశారు. ఈ సినిమాకి మన ఛానల్ ఇచ్చే రేటింగ్ వచ్చి 2.55కి. మీరు ప్రియదర్శికి ఫ్యాన్ అయితే, ఇంద్రగంటి మోహనకృష్ణ ప్రీవియస్ వర్క్స్కి మీరు ఫ్యాన్ అయితే ఈ సినిమా ఒక ట్రై చేయొచ్చు. కానీ జనరల్ ఆడియన్స్ ప్రకారం ఇది వచ్చి ఒక బిలో యావరేజ్ ఫిలిం బై ఇంద్రగంటి మోహనకృష్ణ. ఒక కంబ్యాక్ ఇస్తారు ఇంద్రగంటి మోహనకృష్ణ అంటే, కంబ్యాక్ ఇలా గో బ్యాక్ అనే ఇచ్చేది. మన వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఒక లైక్ వేయండి. అప్పుడే మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.